హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇవాళ నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను మీ అందరికీ. ఇదేంటంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు గానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా హ్యాపీగా లంచ్‌లో తీసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని బిర్యానీ ఐటెమ్స్ బిర్యానీ మసాలా అంతా ఏసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ఏసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను. నా దగ్గర క్యారెట్ ఉంది. క్యారెట్, పచ్చి బఠానీ ఉన్నాయి. అవి యాడ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఇంకా బీన్స్ గానీ, కాలీఫ్లవర్ గానీ, బ్రోకలీ గానీ ఇంకా ఇలా ఏ ఐటెమ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ మిల్ మేకర్ యాడ్ చేస్తున్నా ప్రోటీన్ కోసం. ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ బీన్స్ యాడ్ చేశాను. పన్నీర్ యాడ్ చేయలేదు. ఆహ్, మిన్ మిల్ మేకర్ కొంచెం ఫుల్ మక్కన కూడా యాడ్ చేశామన్నమాట. ఊరికే జస్ట్ టేస్ట్ బావుంటది అని చెప్పేసి. సో, ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసి ఒకసారి జస్ట్ లైట్‌గా ఫ్రై చేసుకొని తర్వాత బీన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి రాత్రి సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. రాత్రి సోక్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసి ఒకసారి జస్ట్ నార్మల్‌గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బఠానీ కొన్ని యాడ్ చేసుకున్నా. ఇవి నార్మల్‌గా పచ్చి బఠానీ ఫ్రిడ్జ్‌లో ఫ్రోజెన్ ఉంటే అవి యాడ్ చేశాను. తర్వాత ఫూల్ మఖానా కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఒకసారి సాల్ట్ ఏసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఏసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ బీన్స్ తీసుకున్నాననమాట. సారీ, మిల్లెట్స్ తీసుకున్నాను. ఆ మిల్లెట్స్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నా. బిర్యానీ కాబట్టి మన ఫ్లేవర్ బావుంటది. సో, దాన్ని అట్లా బాయిల్‌కి వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి అట్లా వాటర్ బాయిల్ అయిపోతది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని నేను ఈ మిల్లెట్స్ రాత్రి నానబెట్టుకున్నా. రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ కుక్ చేస్తున్నా అనమాట. దాంట్లో మిల్లెట్స్ యాడ్ చేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకొని నీట్‌గా సాల్ట్ కూడా చెక్ చేసేసుకున్నాం కాబట్టి మసాలా ఏసేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే మీ దగ్గర పుదీనా ఉంటే ఏసేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత 5 మినిట్స్, 10 మినిట్స్‌కి మాక్సిమం ఉడికిపోతది. మధ్యలో ఒకసారి చూసుకోండి ఉడికిందా లేదా. తర్వాత పైనుంచి కొత్తిమీర ఏసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మంచిగా ఒక 2 మినిట్స్‌కి అట్లా మొత్తం రెడీ అయిపోతదన్నమాట బిర్యానీ. ఇది చాలా సింపుల్. దీన్ని మంచిగా రైతాతో తీసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.